విద్యార్థులను వారి తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బొబ్బిలి మండలం పెంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు చదువులో వెనుకబడ్డారని హెడ్ మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను హాజరుపరిచి వారి ఎదురుగా ఉన్న స్టేజీపై నుండి హెచ్ఎం రమణ మాట్లాడుతూ, మీరంతా చదువులో వెనుకబడ్డారని, మేము మిమ్మల్ని కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీయటంతో అవాక్కైన విద్యార్థులు, వద్దు సార్, గుంజీలు తీయవద్దంటూ హెడ్ మాస్టర్ను వేడుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను టీచర్లు మందలిస్తే వారి తల్లిదండ్రులు తమ పిల్లలను వేధిస్తున్నారంటూ ఉపాధ్యాయులపై ఘర్షణకు దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు 100% ఉత్తీర్ణత సాధించాలంటూ విద్యాశాఖ ఆదేశాలు ఉండటంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించడం వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ